హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అపూర్వ. జనరల్ గా ఆడవాళ్ళు కన్సీవ్ అయ్యి 9 నెలలు బిడ్డని మోసి కంటారు. అదే ఒక మగవాడు ప్రెగ్నెంట్ అయితే ఏమైతది? కథ వేరే ఉంటది అంటున్నాడు సోహెల్ అండ్ హిస్ టీమ్. మరి వాళ్ళ కథ ఏంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో గాయ్స్. హలో అండి. సో ఏంటి సోహెల్, ఎంతైనా సింగరేణి ముద్దు బిట్ట ఇచ్చి పడేయడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. సో ఏంటి మీ కథ ఏంటి అసలు? ఇందులో ప్రెగ్నెంట్ ఏంటి అబ్బాయి? ఒక రకమైన సినిమా 70 వస్తాయి 100లో. ఈ కాన్సెప్ట్ ఏంటంటే 100లో ఒకటి వస్తాయి. ఐ వాంట్ టు చూస్ దట్ 100లో ఒక సినిమా మనది ఒక యూనిక్ గా కనబడాలి అని చెప్పేసి మిస్టర్ ప్రెగ్నెంట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మీరు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. పీరియడ్స్ టైంలో పెయిన్స్ కానీ, లేదంటే క్రాంప్స్ అండ్ అట్ ది సేమ్ టైం మూడ్ స్వింగ్స్ కానీ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు. సో ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేము. సో యాజ్ ఎ మెన్ గా ఒకవేళ ఇఫ్ ఐ టేక్ ద ప్రెగ్నెన్సీ, ఐ షోడ్ ఆన్ స్క్రీన్ అనమాట. ఆ 9 months బేబీని ఎలా కేరింగ్ గా చూసుకుంటారు ఆడవాళ్ళు, ఎలా ఉంటది ఏంటిది అనేది యాజ్ ఎ మెన్ గా. అలాంటి ఎమోషన్ మూమెంట్ ని వాట్ ఇఫ్ ఎ గాయ్ టేక్స్ అనేది మిస్టర్ ప్రెగ్నెంట్. సో కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ అది నిజంగా పాసిబుల్ అవుతుంది కూడా. ఆల్రెడీ ట్రైంగ్ కొన్ని కేసెస్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. యుఎస్ లో కొన్ని కేసెస్ ఉన్నాయి, ఈవెన్ ఇన్ చైనా ఆల్సో దే ఆర్ ట్రైంగ్ రైట్ నౌ. నేను తీసుకుంటా ఒకవేళ అట్లాంటివి వస్తే. సో సోహెల్ వల్ల ఫ్యూచర్ వైఫ్ కి ఇది విన్నారా? డెఫినెట్లీ తీసుకుంటా. అలాంటి ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ నేను ప్రెగ్నెంట్ అనేది నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అందులో తప్పేముంది. సో నైస్. అండ్ ఎస్, ప్రతి సీన్ లో పొట్ట పెట్టుకోవడానికి మీకు ఇబ్బందిగా అనిపించలేదా? నేను జస్ట్ 3-4 hours దాన్ని అంటే పుట్ట పెట్టుకొని మోస్తేనే నాకు తొందర తీరురా వెయిట్ అని చెప్పేసి అనిపించింది. అలాంటిది 9 months ఎలా మోస్తారు? దే విల్ సాక్రిఫైస్ దేర్ స్కిన్ అండ్ దేర్ పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. 9 నెలలు వాళ్ళు మోయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. వాళ్ళది ఒకటే మైండ్లో ఒకటే ఉంటుంది, ఎంజాయ్ చేయాలి అట్లా ఇట్లా ఏముండదు. వాళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బేబీ ఫర్ 9 months. సాక్రిఫైస్ చేసేస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒక 1 day, half day ఇంట్లో కూర్చుంటేనే అరే పిచ్చిలేస్తుంది అబ్బాయి అని అంటారు. అలాంటిది బేబీని చూసుకుంటూ ఫుడ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కరెక్ట్గా 9 months ఉంటేనే బేబీ హెల్దీగా బయటకు వస్తాను. అంటే ఇంకొక గొప్ప విషయం ఉందండి ఇక్కడ ఏంటంటే, నార్మల్గా కొంచెం బెల్లీ ఫ్యాట్ వస్తేనే మనం ఫోటో దిగేటప్పుడు లోపలికి పీల్చేస్తాం. ఏదైనా షూట్లో ఇది పెట్టి ఇట్లా కూర్చోంటే అగ్లీగా ఉంటుందా, ఇలా కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇలా ఇంత ఫీల్ అవుతాం. అదే ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ షేప్ గురించి వీటి గురించి అసలు ఆలోచించకుండా, బెల్లీని కూడా దాని ముందుకు వచ్చిన బంప్ వచ్చినా కూడా స్ట్రెస్ మార్క్స్ వచ్చేస్తాయి. వాళ్ళు అసలు అవన్నీ ఫీల్ అవ్వకుండా దే వాంట్ టు గివ్ ద బర్త్. అది గ్రేట్ థింగ్. కరెక్ట్. రూపతో మాట్లాడదాం. ఎంతైనా మిమ్మల్ని చూస్తే నాకు రూపా రూపా ఆ సాంగ్ గుర్తొస్తుంది. మనం దాన్ని కొంచెం రూపాన్ని మార్చేస్తాను అనమాట. ఏంటి ఎప్పుడు చూసినా క్యారవెన్లోకి వచ్చి ఏడీలు ఎంత పిలిచినా సరే బయటికి రానే రాదంట మా రూప. ఏం జరుగుతుంది అసలు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది వాళ్ళని అడుగుదాం. మనకు తెలియదు. రూప ఎప్పుడు చూసినా బాగా మేకప్ అవుతుంది, బయటికి రావట్లేదు అని అడుగుతున్నారు అందరూ. ఏంటి మేకప్ అవ్వాలి? నేను యాక్చువల్లీ డైలాగ్స్ బాగా చెప్పాలని చెప్పి సీన్స్ ప్రిపేర్ అవుతాను. సో ఆడవాళ్ళు రూమ్ లో ఉంటే సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఈ రోజు తను మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, సో ఈ రోజు కూడా తను ఏం ఆన్సర్ ఇవ్వాలనేది కూడా తను ఈరోజు డైలాగ్స్ నేర్చుకొని వచ్చింది అనమాట. అంటే తెలియని క్వశ్చన్ కూడా ఆన్సర్ ప్రిపేర్. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు రిఫరెన్స్ ఏమీ లేదు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానంటే ఏమైనా రిఫరెన్స్లు ఉంటాయి. తను ప్రెగ్నెంట్ అయ్యాడు, నా రియాక్షన్ ఎలా ఉందనేది నేను హ్యావ్ టు వర్క్ కదా. అప్పుడు క్యారవెన్ లో కూర్చొని స్టడీ చేసి దాని మీద అబ్జర్వ్ చేసి ఇంకా ఏమైనా చేయాలి, అవన్నీ చేసి క్యారవెన్ లో కొంచెం. అంటే మీవి పాత యూట్యూబ్ లో అన్నీ ఉన్నాయి కదా, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చదువుకొని వచ్చింది ఆన్సర్స్. 10th class పిల్లల్లాగా చదువుకొని బాగా స్టడీ ఎక్కువ, నాకు స్టడీస్ ఎక్కువ. ఆల్ రైట్. సో మీకు ఎలా అనిపించింది సోహెల్తో వచ్చింది? జనరల్గా సోహెల్ అనగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఏంటంటే నరాలు తేల్తాయిడ. సో మరి మీకు అసలు ఎలా అనిపించింది? ఏమో నాకు అయితే సోహెల్ ఎప్పుడు అట్లాగా కోపంగా అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఈజ్ అ ఫన్ గా సెట్ లో అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉండే పర్సన్. అట్లా ఏంటి ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏమన్నావు, అమ్మ ఎక్కడ మీరు ఉండేది అమ్మ? సెట్ లోకి వచ్చిన ఫస్ట్ డే సోహెల్ హీరోయిన్ తో ఏమన్నాడు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. అంటే గ్రాఫ్ అన్నమాట, అది ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్. మామూలుగా అయితే మనం నాతో అలాగే మాట్లాడారు కదా. ఫ్రెండ్స్ అయిన తర్వాత కూడా అరే అని మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడతారు. ఎక్స్ట్రీమ్స్ మాట ఇది. 2 పోల్స్ అంటారు కదా, నార్త్ సౌత్ పోల్ లాగా. అట్లాగా బిల్డప్ అది బిగినింగ్ లో. ఏమ్మా అవునా అమ్మ, ఇది మీకు కంఫర్ట్ అయినా అమ్మ అంటుంటే ఓకే. ఇప్పుడు
ఇప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి అగ్రిమెంట్ చేసినప్పుడు షీఈ్ వెరీ డెడికేటెడ్, అది డెడికేటెడే కాదని కాదు, చాలా డెడికేషన్ పర్సన్. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అదే క్యారియర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళు కూడా అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. ఫస్ట్ డే కాదు, సెకండ్ డే కాదు, తర్వాత మెల్లగా తెలిసింది. ఏదైనా తర్వాత మెల్లమెల్ల తెలుస్తాయి. ఇప్పుడు మనిషి క్యారెక్టర్ అనేది ఇమ్మీడియట్ గా తెలియదు. ఇప్పుడు నేనంటే బిగ్ బాస్, నువ్వు బిగ్ బాస్ చూడలేదు కాబట్టి నీకు తెలియదు. బిగ్ బాస్ చూసిన వాళ్ళు అదే బిగ్ బాస్ చూసిన వాళ్ళందరూ, రియాలిటీ షో చూసిన వాళ్ళందరూ నా క్యారెక్టర్ ఏంది నేనేంది తెలుసు. సో అట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మ తెలియలేదు సార్ మేము. ఫస్ట్ డే రెస్పెక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ, సెకండ్ డే కొంచెం తగ్గుతుంది, థర్డ్ డే చాలు పో అంతెందుకు. మేము హౌస్ లో ఉన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఫస్ట్ డే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ డే అయ్యో మీరు వెళ్ళండి వాష్రూమ్ పర్లేదండి, మార్నింగ్ మీరు వెళ్ళండి పర్లేదు మీరు వెళ్ళండి, అయ్యో మీరు వెళ్ళండి. నెక్స్ట్ డే అప్పుడు కూడా కొంచెం ఇదే. తర్వాత మెల్ల ఎట్లా అయిపోయిందంటే ఆగు నేను పోతున్నా కదా. ఒక రోజు అయితే నామినేషన్ ఎట్లా అయిపోయిందంటే అది కూడా ఉంది, ఫైట్ ఉంది. ఏమైందంటే వాష్రూమ్ వెళ్తా అంటే నన్ను ఆపినావు నువ్వు వాష్రూమ్ వెళ్తా అంటే అని చెప్పి. ఇంకోటి ఏంది, వాష్రూమ్ లో ఇది లేదు అంటే ఏమైపోతుంది అంటే అది అంతే. ఏదైనా రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్స్ కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అలాంటివి ఉన్నప్పుడు అయితే అవన్నీ. మంత్స్ కలిసి ట్రావెల్ చేశారు మీరు ఈ మూవీ షూటింగ్ కోసం? యాక్చువల్లీ 4 months లో కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 months ఏంటంటే చిన్న ప్యాచ్ వర్క్ అవి అయ్యాయి తర్వాత. సో 6 months టోటల్. అంటే 6 నెలలు ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. ఇప్పుడు ఆ చనువుతో అడుగుతున్నాను, సోహెల్ గురించి మా ఎవ్వరికి తెలియని విషయం, బిగ్ బాస్ చూసిన వాళ్ళకి కానీ చూడని వాళ్ళకి ఎవ్వరికి తెలియని ఒక్క విషయం చెప్పండి ప్లీజ్. ప్రతి ఇంటర్వ్యూలో హీరోయిన్ మాట అడుగుతాను, ఒక్కళ్ళు కూడా సాటిస్ఫాక్టరీగా చెప్పరు ఆన్సర్. అందరు పాజిటివ్ చేస్తాడు. I love this. సో దీన్ని మీరు దేంట్లో వేసుకోండి మంచిగా. అంటే ఎదుటి వాళ్ళకి చేస్తున్న విషయం కూడా తెలియకుండా మంచితనంతో పీకా కోసినట్టు ఫ్లర్ట్ చేస్తారు. సో అమ్మాయిలకి కూడా నచ్చుతుంది కదా పాపం ఒక్కొక్కసారి అట్లాగా. వీ గర్ల్స్ లైక్ ఇట్ కదా సమ్ టైమ్స్ హెల్దీ ఫ్లర్ట్ కొంచెం అట్లా. సార్ మీరు చెప్పండి, అసలు ఇలా ఒక మేల్ పర్సన్ కి ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ మీకు భయమే లేదా, ఆడ్ గా అనిపించలేదా? ఆడ్ గా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. మూవీని ఎమోషనల్ గా డ్రైవ్ చేసాం మేము. ఎక్కడ ఫన్ యాక్టివిటీ అంటే ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్టే దాంట్లోనే ఒక గొప్పతనం ఉంది. ఒక గివింగ్ ఏ బర్త్ టు ఏ చైల్డ్ ఇస్ నాట్ ఏ జోక్. ఆ ట్రూనెస్ని అలాగే క్యారీ చేసాం. సో దానివల్ల ఎప్పుడు నేను భయపడలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు రిఫరెన్స్ లేదు. అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా తీసుకోండి, ఒక కామెడీ సినిమా తీసుకోండి, వీ హ్యావ్ రిఫరెన్సెస్. ఓకే దీనికి ఇలా చేయొచ్చు. బట్ ప్రెగ్నెన్సీ సినిమాకి మాకు రిఫరెన్స్ లేవు. ఇండియాలోనే ఫస్ట్ టైం తీస్తున్నాం కాబట్టి. అండ్ దానివల్ల ఏంటంటే మాకు హోంవర్క్ చాలా ఎక్కువ టైం పట్టింది. అంటే ఎట్లా ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇంకొక థిన్ లైన్ ఉంది. ఓపెన్గా చెప్పాలంటే మాకు ట్రైలర్ ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ చేసినప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అని we got a very positive comments from women luckily. And second thing, అబ్బాయిల్లోనే కొంతమంది ఎట్లా అంటే సోహెల్ మీద నెగటివ్గా ఉన్న వాళ్ళు అయితే బిగ్ బాస్లో కొంతమంది ఉంటారు కదా అటు ఇటు. సో వాళ్ళైతేనేంటా వీడికి ఈ తేడాగాడికి కరెక్ట్గా పడింది, లేకపోతే మీరు ఇంతే, ఇప్పుడు డైరెక్టర్కి సోహెల్ మీ ఇద్దరికి ఏంటి, ఇట్లా ఎలా పడితే అలా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే మేము ఎక్కడ దాని గురించి నెగిటివ్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వీ నో దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ తోటి. సి సపోర్టింగ్ ఏ ఉమెన్ ఆర్ సపోర్టింగ్ ఏ వైఫ్ ఈజ్ నాట్ బ్యాడ్ థింగ్. సో అది స్ట్రాంగ్గా నమ్మి ఆ కాన్సెప్ట్ని మేము డ్రైవ్ చేసాం త్రూ అవుట్ ద మూవీ. అండ్ వ్యూవర్స్ తరపు నుంచి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, ఇదేమైనా అడల్ట్ మూవీ అని అడుగుతున్నారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మతో వచ్చి చూడండి సినిమా. మీ అమ్మని తీసుకొని సినిమాకి రండి, వచ్చి అమ్మతోటి హాయిగా కూర్చొని ఒక సన్ ఆర్ ఒక డాటర్ వాళ్ళ మదర్ తోటి ఆర్ ఒక వైఫ్ హస్బెండ్ వచ్చి వాళ్ళ హ్యాపీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి చూడొచ్చు. సో విన్నారు కదా, ఇది మీ అడల్ట్ మూవీ కాదు, ఓకేనా? సో ఎస్, ఇప్పుడు మీకోసం మీ ఫ్యాన్ మీరు వెళ్ళిన ఒక షోలో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టారు, అది నేను మీకోసం చదువుతాను, ఓకేనా? బంగారం నువ్వు ఏడవకు బంగారం, నాకు ఏడుపు వస్తుంది, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా, ఐ లవ్ యూ సోహెల్ బంగారం, నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, తిట్టే వాళ్ళని బ్లెస్సింగ్స్ అనుకో, చీ పోరా. ఇట్లా కూడా సోహెల్ నీ కమెంట్ చాలా చాలా నచ్చింది ధనలక్ష్మి, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా డూ మెసేజ్లో టెక్స్ట్ చేయి. ఇందాక మీరు అడిగారు ఒకటి తెలియంది అని. ఇఫ్ నన్ను అడిగితే సోహెల్ అనే అతను చాలా ఎమోషనల్ పర్సన్. ఎలా అంటే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాడు, అందుకే తనకి కోపం ఎక్కువ అని అందరూ అంటారు కదా. ఎందుకంటే చాలా పర్సనల్గా తీసుకుంటాడు ఏదైనా.
ఎమోషనల్గా అండ్ పర్సనల్గా తీసుకుంటాడు. మా సోహెల్ మాట కఠినంగా ఉన్న మనసు వెన్న. అయ్యో థ్యాంక్ యూ. అంతే కదా. సో ఎస్, సోహెల్కి జనరల్గా కోపం ఎప్పుడు వస్తుంది? Whenever we do a mistake, when we go and say the sorry, then they have to accept that. మనుషుల మనం దేవుళ్ళే తప్పులు చేసారు. సో సడన్ గా అదే ట్రిగ్గర్ చేసి మళ్ళీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటే అలాంటి విషయాలు కానీ ఎదుటోడు మాట ఇచ్చి చేయకపోతే అప్పుడు నాకు ట్రిగ్గర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నీకు కోపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు సినిమా టైంలో సినిమా త్రూ అవుట్ ద షూట్లో రూపా మీద ఎప్పుడు కోపం వచ్చింది? సరే ఏంటి సార్, నేను రూపం మీద ఎప్పుడు అదే లైక్ లేట్ గా రావడము, అంటే మేకప్ ఎవరు లేట్? ఇప్పుడు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అందరూ? నేను ఎప్పుడు లేట్ చేశాను? మేమేంటంటే మేము వెయిట్ చేస్తూ ఉంటాము, కొంచెం లేట్ గా వస్తూ ఉంటది, వచ్చి లొకేషన్ కి కరెక్ట్ టైం కి వస్తుంది. కానీ షార్ట్ కి మాత్రం నేను ఒకసారి తెలుసా, నాకు స్టిల్ గుర్తుంది, ఒకసారి సెట్ బాయ్ కన్నా త్వరగా వెళ్ళాను నేను లొకేషన్. ఏం సార్ ఈ రోజు నేను వచ్చాను కాదు, సెట్ బాయ్ కన్నా త్వరగా వెళ్తది, కానీ షూట్ కి షార్ట్ రెడీ అన్నప్పుడు రాదు. అంటే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నేనే ఫస్ట్ వెళ్తా యాక్చువల్లీ. నేను ఫస్ట్ వెళ్తా. ఎందుకంటే అమ్మాయి కదా మీరు కూడా. మీరు ఆడవాళ్ళు అర్థం చేసుకుని సినిమా తీసామన్నారు, ఏం అర్థం చేసుకున్నారండి మీరు చెప్పండి? మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఆమె 2 hours ముందే తీసుకొస్తాం షూట్ కి ఇది బాగుంది కదా. అంతే. మీకు ఎంత కోపం వచ్చినా డైరెక్టర్ గారు ఇంకా చెయ్యి, మళ్ళీ చెయ్యి, బాగా చెయ్యి అన్న సీన్ ఏదైనా ఉందా? యాపిల్ సీన్ లో యాక్చువల్లీ నాకు ఆటోమేటిక్ గా నేను ఏడ్చేస్తున్నా, నాకు తెలియకుండానే. నో గ్లిజరిన్ నథింగ్. ఆ టైంలో ఐ వాస్ క్రయింగ్, ఇన్వాల్వ్ అయిపోయినా ఆ సీన్ లో. వస్తూ ఉంటే చేసినా మళ్ళీ కట్ అని చెప్పేసి మళ్ళీ చేయమంటాడు. అన్న నేను ఇంత మంచిగా చేసినా కదా, బాగానే ఉంది కదా అంటే, లేదు సోహెల్ ఇంకొంచెం. కానీ నేను ఒక విషయం చెప్తా, అంటే నాకేందంటే తొందర మాట్లాడడం అలవాటు. తొందర మాట్లాడేస్తా, టపటపట మాట్లాడేస్తా. నాకు శ్రీనివాస్ అని ఏంటంటే సెటిల్డ్ గా పర్ఫార్మెన్స్ చేయించండి ఈ సినిమాలో. అంటే తొందర వద్దు, డైలాగ్స్ కొంచెం మెల్లిగా అట్లా అని చెప్పేసి. అది మాత్రం అప్పుడు ఆ టైంలో ఇరిటేట్ అయ్యా, బట్ అవుట్పుట్ చూసేసరికి ఓకే హీఈస్ కరెక్ట్ అని చెప్పేది. ఈవెన్ రూపా సేస్ ద సేమ్ థింగ్. నీకు కరెక్ట్గా ప్రాపర్గా చూపించాడు ఎవరన్నా డైరెక్టర్ ఇప్పటిదాకా అంటే నీకు శ్రీనివాస్ అన్న ఒక్కడే చూపించండి. నువ్వు ఆ కమర్షియల్గా, ఆ బబ్లీగా, నీ యాక్టింగ్, నీలో ఉన్న యాక్టింగ్ కానీ అదంతా తీసిన బయటికి అంటే మీలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి తీసుకొచ్చింది ఆయన. మీరు చెప్పండి. మేము కట్టి చెప్పినా ఇంకొకసారి తనే చేస్తా అంటుంది అంతే. ఇంకా అంటే ఇంకేమైనా బెటర్ గా చేయొచ్చేమో అని అడుగుతా. లేదు అట్లా కాదు, నేను చెప్తా. యాక్చువల్లీ నువ్వు ఉండప్ప ప్రతి దాంట్లో కాదండి, మీరే హీరోయిన్, మీరే హీరో. ఎందుకు నాకు ఇంటర్వ్యూ నా తెలియగడుగుతా. డైరెక్టర్ జడ్జిమెంట్, ఎవ్వరు జడ్జిమెంట్ అవసరం లేదు. రూపాకి నచ్చింది అక్కడ వచ్చేంత వరకు షీ విల్ నాట్ లీవ్ దాట్. అంతే. డెడికేషన్ రూపా. అది మీరు చెప్పింది బానే ఉంది, ఆయన చెప్పిన వర్షం తేడాగా ఉంది. తినేదా అంటే మమ్మల్ని సినిమా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ మీకే సార్, ఎలా భరించారు సార్ వీళ్ళిద్దరిని? నన్ను నేనే అందుకే రిలీజ్ కి లేట్ అయింది కదా. రిలీజ్ కి లేట్ అయింది కదా మూవీ, అందుకే. ఇద్దరికి పంచాయతీలు అయితే అయినా పాపం మధ్యలో జస్ట్ ఏదైనా సరదాగా జరిగినప్పుడు వీళ్ళు కూడా అలాగే చెప్పగానే వింటారు. ఫస్ట్ థింగ్ అందరూ సినిమా నచ్చి, ఆ పాయింట్ నచ్చి, ఇప్పుడు తను కూడా ఫస్ట్ సినిమా బయటికి రాగానే, బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే యాక్షన్ లేకపోతే లవ్ ఇలా అనుకోకుండా ఈ స్టోరీ నచ్చింది. తినకి విజయవాడలో ఉన్నప్పుడు నేను స్టోరీ చెప్పగానే లేదు ఈ స్టోరీ చెప్పా. చాలా సినిమాలు తిని రిజెక్ట్ చేస్తుంది, చాలామందికి తెలియదు, అవునా కదా. సో చిన్న కిస్ సీన్ కూడా ఒప్పుకోదు, రిజెక్ట్ చేసేస్తుంటుంది. సినిమాలు అలా వదిలేసింది, ట్రూగా ఒప్పుకో, నేను మంచిగా చెప్తున్నాను. సో అలా ఈ తినకి కూడా ఈ సినిమా నచ్చి, లేదు అందరం 3 స్టిక్ అయిన చేస్తే ఈ సినిమా చేయాలి, అలా అంత సీరియస్ మోటివ్ తోటే జర్నీ జరిగింది. ఇది ఆన్ స్క్రీన్ కాకుండా మేకప్ తీసేసిన తర్వాత అసలు మీరు సినిమాలోకి రాకముందు ఈ మేకప్ ఎందుకు వచ్చిందండి మధ్యలోకి? మాట్లాడితే మేకప్ అంటారు. అసలు ఎలా అంటారు రూపా? నేను నార్మల్ కూల్ గోయింగ్ పర్సన్. నాకు పక్కింటి అమ్మాయిలాగే ఒక పెట్ లవర్. నాకు మీరు ఎక్కడైనా, నాకు ఇప్పుడు ఎవరైనా నాకు ఒక జంతువుని ఎవరైనా ఇచ్చారంటే మీరు నాకు ఫ్రెండ్స్ అయిపోతారు అట్లాగా. సో అట్లాగా నాకు ఏదైనా వర్క్ అనుకుంటే మాత్రం స్ట్రాంగ్ ఇది కరెక్ట్, వాళ్ళని అడుగు ఉండాల్సింది. కరెక్ట్. తిను చాలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్, ఒక పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈవెన్ సెట్లో కూడా ఎప్పుడు హీరోయిన్గా బిహేవ్ చేయదు, తనకు రాదు యాటిట్యూడ్. ఇట్లా ఇప్పుడు షార్ట్ అక్కడ కట్ చెప్పగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, చెప్పులు ఉన్నాయో లేదో కూడా చూసుకోదు, అంత జెన్యున్గా ఉంటుంది.
అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తను పెట్ లవర్ అంది కదా, అందరూ ఎవరన్నా కుక్కలు ఇస్తారు అలాంటివి కాదు తను పెంచేది. కాలిరిగిపోయిన కుక్కలు, స్ట్రే డాగ్స్, వాటికి ఏదైనా సమ్ డిసీజ్ ఉన్నవి, ఒక రెక్కిరిగిపోయిన పక్షులు, ఇలాంటివి పెంచుతుంటారు. అలాంటివి పెంచుకుంటారు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదేందో ఒక బ్లాక్ కలర్ ఒక చిన్న డాగ్ ఉంటుంది, మినీ దాని పేరు. నేను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంది ఇది మొత్తం స్కిన్ ఎలర్జీ ఉంది కదా, దీన్ని ఇంటి ముందు ఎందుకు పెట్టిరు దీన్ని అది అని చెప్పి, నేను లేదంటే వదిలేసేయండి కదా అని చెప్పేసి నేను ఊరికే అట్లా అనగానే ఏం సోయలు ఏం మాట్లాడుతున్నా, అది మినీ, అది చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్నా, నేను దాని స్కిన్కి కానీ ఏమన్నా కానీ నేను దాన్ని వదిలిపెట్టాను, నేను అలాగే ఉండని అని చెప్పేసి. సో సొంత బిడ్డలా చూసుకుంటారు అనమాట ఏ పక్షి. అంతెందుకు వీళ్ళ ఏరియాలో కానీ ఎక్కడన్నా ఎవరన్నా చిన్న రెక్క ఇరిగిపోయి ఏదైనా కింద పడిందంటే అరే ఇది ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి అంటే వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. అంటే ఇది యాక్చువల్లీ ఒకరోజు చూస్తారు కానీ ఆమె చూసుకోదు, వాళ్ళ మమ్మీ చూసుకుంటుంది మొత్తం. సో ఇప్పుడు సోహెల్ మీరు చెప్పండి, ఒక సినిమా మీరు యాక్సెప్ట్ చేయాలి, నేను ఇది చేస్తా అని అనుకోవాలి అంటే మీకు అసలు స్టోరీ ఎలా ఉండాలి, ఏం ఉండాలి? అంటే నేను ఈ 2 సినిమాలు, ఈ సినిమా అయితే నేను అసలు ఒక్క క్వశ్చన్ కూడా నేను అడగలేదు అన్నని. ఆయన ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిండో అదే స్క్రిప్ట్తో నేను వెళ్ళిపోయినా. సో ఆ సీను కథ ఎప్పుడో ఫస్ట్లో తెలుసు అంతే, తర్వాత అసలు కూడా వినలేదు. ఆ సీన్ పేపర్ ఆ రోజు ముందు రోజు పంపిస్తాను నైట్, ఈజీ సీన్ అయితే ఆ రోజు అప్పుడే ఏదైనా ఉన్నా కూడా బిఫోరే మాట్లాడుకుంటా నేను, బిఫోరే మాట్లాడేసుకొని అప్పటికప్పుడే చేసేది. ఇంకా ఒక్కసారి వన్స్ షూట్ స్టార్ట్ అయిందంటే ఇంకా నేను దాన్ని ముట్టను. షూట్కి లొకేషన్కి రావడం చేయడం, ఈవినింగ్ వెళ్ళగానే మళ్ళీ రేపు డైలాగ్స్ ఏందో ప్రాక్టీస్ చేయడం, నా ఇంటిని కల్లా చిన్న గార్డెన్ లాగా ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ కూర్చొని బ్లాక్ కాఫీ తాగుకుంటూ అక్కడ కొంచెం ఒక 11 వరకు అట్లా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డైలాగ్స్ చెప్పాడు. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ కూడా చాలా ఇదిగా ఉంటాయి, కొంచెం దేవుడు మీద అలాంటి క్లైమాక్స్ డైలాగ్ కానీ లేకుంటే కొన్ని అలాంటివి ఉంటాయి అనమాట. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి. మనదేంది నార్మల్, నాదేం తెలంగాణ స్లాంగ్ నాది. సో నార్మల్గా ఇదేంటంటే స్లాంగ్ వేరు, అంటే ఒక సినిమా స్లాంగ్ ఇది. సో అట్ ది సేమ్ టైం ఇందులో స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ నాకేంటంటే కొత్తగా అనిపించినా కూడా నాకు ఏంటంటే వర్క్షాప్ చేయించింది, అది వేరే విషయం. బట్ అరే నా దగ్గర ఫోన్ అట్టు పెట్టేశాను యాక్చువల్లీ. క్లైమాక్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఈ చాలా లెందీ స్పీచ్ ఉంటుంది, 7 minutes అక్కడ మొక్కలు ఉంటాయి కదా యాక్చువల్లీ, మొక్కలు అవి హాస్పిటల్ దగ్గర పెట్టుంటాయి కదా, అందరూ క్రౌడ్ ఉన్నారు, డిస్టర్బెన్స్ అవ్వకూడదు. నాకు వెళ్ళిపోయి ఎక్కడో సోహెల్ ఎక్కడ అడిగితే ఎక్కడో ఒక మూల కూర్చొని వెళ్ళి ఇట్లా స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని ఇట్లా చదువుకుంటున్నాడు. ఒక వీడియో ఫోన్లో ఉంది. 100% అది ఉండాలి. సో నాకేంటంటే అదే క్లైమాక్స్ కి సినిమా మొత్తానికి సింగిల్ టేక్ లో చేశాడు. అది బలం, అది అదే మెయిన్. ఇంకా అది ఒక స్ట్రాంగ్ గా చెప్పాలి. సో వాట్ యూ ఉమెన్స్ ఆర్ గోయింగ్ త్రూ అనేది అది స్ట్రాంగ్ గా చెప్పాలి, ఒక నా ఎమోషనల్తో చెప్పాలి. అది ఎట్లా చెప్పాలి ఏంది అనేది పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఐ డిడ్ దట్. సో నాకైతే ఏ రోజు ఏలైతే పెట్టను నేను అసలు. ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు చెప్పండి, ఉమా మహేశ్వర మూవీకి ఇప్పటికి మీకు ట్రాన్సిషన్ ఎలా అయింది, ఏంటి డిఫరెన్స్ ఏంటి అప్పుడున్న రూపాకి ఇప్పుడున్న రూపాకి? ఏమో నాకైతే అంటే సినిమా అంటే ఎంత లవ్ ఉందో, ఎలా కష్టపడాలనుకుంటానో దట్ ఈస్ ద సేమ్ ఇప్పటికీ. మేబీ కొంచెం కెమెరా సెన్స్ ఎక్కువ పెరిగి ఉంటుంది ఇప్పుడు, అది ఫస్ట్ ఫిలిం కదా, సో అంత తెలియకపోయి ఉండొచ్చు. సో అంతే, దట్స్ ఇట్. మామూలుగా నేను తెలుసుకుందాం, కెమెరా సెన్స్ పెరిగింది అంటే ఎట్లా అంటే అది నిజంగా ఎంత పెద్ద యాక్టర్ అయినా, మీరు తీసుకునేది పెద్ద సూపర్ స్టార్స్ అయినా కూడా దే విల్ హ్యావ్ దట్ కెమెరా సెన్స్. మనం ఏ యాంగిల్ మనకి ఫేవర్ ఉంటుంది, ఎట్లా మనం ఈవెన్ డాన్స్ చేసేటప్పుడు కూడా ఎట్లా ఫేస్ చేస్తే దట్ విల్ బీ లుకింగ్ గుడ్ ఆన్ ది స్క్రీన్ అనేది అంటే మరీ దాని రకంగానే యాక్ట్ చేయమని కాదు, బట్ అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటివి కొంచెం నాలెడ్జ్ పెరిగింది. ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా? ఉంటే గనక లేడీస్ అండ్ జెంటిల్మెన్కి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్లు ఇస్తే జనాలు చూసే రోజులు పోయినాయి, అండ్ మెసేజ్లు ఇచ్చేంత స్టేచర్ మా ఎవరికి లేదండి. ఒకటి థింగ్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని నమ్మాం, ఒక మంచి ఎమోషనల్ డ్రామా, ఒక మంచి స్టోరీని నమ్మాం ఫస్ట్. సో అది విత్ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే విధంగానే తీసాం. సో అది మెసేజ్ అనే దానికన్నా కూడా ఆడవాళ్ళని సపోర్టివ్గా, అంటే వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్నాము, ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనేది ఎలివేట్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఒక ఫన్ సెగ్మెంట్ ర్యాపిడ్ ఫైర్లోకి ఎంటర్ అవుదామా? గెట్టింగ్ మ్యారీడ్ ఆర్ డేటింగ్ ఫర్ లైఫ్ టైం? గెట్టింగ్ మ్యారీడ్. ఆబ్వియస్లీ అసలు నథింగ్ ఉందా దీంట్లో? గెట్టింగ్ మ్యారీడ్ ఇక అయిపోయింది, ఇంకేం 30 దాటింది. గెట్టింగ్ మ్యారీడ్ కాకపోతే ఇప్పుడు కూడా ఇంకా 30+? 30.
నన్ ఆఫ్ ద అబౌవ్ ఉంటుందా దీంట్లో? నన్ను ఆఫ్ ద నన్ను నో రెండు వద్దు. నన్ను ఐఎమ్ మ్యారీడ్ ఆల్రెడీ. ఓకే, సో ఎర్లీ రైజర్ ఆర్ నైట్ ఔల్? ఎర్లీ బర్డ్. నైట్ 2 o'clock కి 3 o'clock కి పడుకున్నా కూడా ఐ విల్ వేకప్ బై 7, అట్లీస్ట్ 7:30 నాకు మిల్క్ వచ్చేస్తుంది. 100% అది. ఓకే, నాకు ఎందుకంటే మార్నింగ్ లేవగానే వర్క్ వెళ్ళిపోవాలి, ఏదో వర్క్ చేయాలి, ఇంట్లో ఉంటే నా వల్ల కాదు. అందుకే 4కి 5కి కాల్స్ చేసేస్తాడు. నిన్న రాత్రి 3:30కి 3 o'clock కి. ఒక్కరోజు కాదు, చాలా సంవత్సరాలుగా నాకు అలాగే 2 o'clock కి 3 o'clock కి కాల్స్ వస్తాయి. ఇప్పుడు అయింది కదా ఆన్సర్. ఇప్పుడు టార్చర్ ఏంటో చెప్తాం మా డైరెక్టర్కి. అతను మార్నింగ్ పర్సన్, నేను నైట్ పర్సన్. నైట్ నాకు ఏదో అనిపించింది అనుకోండి, సార్ ఇదేంటి సార్ ఇట్లా ఉందని, ఇప్పుడు నైట్ అంతా నేను హింసిస్తా, పొద్దున్న లేచగానే ఆయన హింసిస్తాడు. సార్ మీరు నేను కంప్లీట్ నైట్ 2-3 వరకైనా మేల్కుంటా కానీ మార్నింగ్ కష్టం నాకు చాలా. సో యాక్చువల్గా ఎవరైనా మదర్ బేబీని 9 months మోస్తారు, కానీ మీ ఇద్దరిని ఆయన మోసారా? అర్థమైంది నాకు. రాత్రంతా మీరు, పొద్దునంతా సోహెల్. ఓకే, సమ్మర్స్ ఆర్ వింటర్స్? వింటర్స్. సమ్మర్స్ ఆర్ వింటర్ ఆబ్వియస్లీ. వింటర్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి, మ్యాంగోస్ ఆర్ సీతాఫల్? చెప్పు మ్యాంగోస్. వింటర్స్ అన్నారు మీరు. మ్యాంగోస్ బాగుంటాయి, మ్యాంగోస్ నచ్చుతాయి. నాకు నిజంగా సీతాఫల్. మీకు మ్యాంగో. ఓకే, రైట్. సరే, ఏం చేద్దాం, వదిలేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీకు టైం మెషిన్ లో ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే పాస్ట్కి వెళ్తారా, ఫ్యూచర్కి వెళ్తారా? వెళ్తే ఎందుకు వెళ్తారు? నేను పాస్ట్కి దేనికి? సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సస్టైన్ దిస్ రికగ్నైజేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, అదంతా ఉంటుంది. సో బిఫోర్ బిగ్ బాస్ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, సో ఐ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, అండ్ ఇన్ని టెన్షన్స్ ఉండేది కాదు. నేననే కాదు, నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్ కానీ పెద్ద హీరోస్ కానీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకేం తక్కువ అది ఇది అని చెప్పేసి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ దే విల్ సాక్రిఫైస్. ఇప్పుడు మీరు 9 months ఎట్లయితే సాక్రిఫైస్ చేస్తారో లైక్ అదంతా, సో యాక్టర్స్ కానీ దీనికే సాక్రిఫైస్ చేస్తాం అనమాట, టు ఎంటర్టైన్ ద పీపుల్. మనం ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూసి లేదంటే ఓయ్ అవా ఏ బ్రో అది అని చెప్పేసి అని చూపేసి అవన్నీ మేము ఏంటంటే అవన్నీ టెంపరీ, అది అంటే అప్పుడు జస్ట్ చిన్న అంతే. తర్వాత అది ఒక్కసారి రికార్డ్ బటన్ ఆఫ్ అయిందంటే అన్న అది ఎట్లా నాది ఎడిటింగ్ ఎట్లా అన్న అది అంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా, మా మమ్మీ డాడీతోని. సో పాస్ట్కి వెళ్తా టు స్పెండ్ టైం విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. గ్రేట్. ఇప్పుడు మీరు ఎవరైనా పాస్ట్కి వెళ్దాం అనుకుంటారు ఆబ్వియస్లీ. ప్రెసెంట్ ఐ స్విచ్ ఆఫ్ ద టైమ్ మిషన్. ఐ వాంట్ టు లివ్ ఇన్ ప్రెసెంట్. ఇది కూడా నాకే ఇచ్చేచ్చుగా. ఒక దాంట్లోంచి పాస్ట్కి వెళ్తా, దాంట్లోంచి ఫ్యూచర్కి వెళ్తా. ఒకటి థింగ్ ఏంటంటే వాట్ ఐ అచీవ్డ్ అది నేను నా సెన్స్తో చేసింది ఇప్పటిదాకా కంప్లీట్గా. వితౌట్ మై సెన్స్ చేయలేదు కదా. సో నేను ఏమనుకున్నానే అది స్ట్రగుల్ అవుతున్నానా, హార్డ్ వర్క్ చేస్తున్నానా, స్మార్ట్ వర్క్ చేస్తున్నానా, అది నాకు కంప్లీట్గా నేను ప్లాన్ చేసుకొని వచ్చిందే ఇక్కడ దాకా. సో వాట్ ఐఎమ్ లివింగ్ సఫిస్టికేటెడ్ లైఫ్. ప్రెజెంట్ అని ఎందుకన్నారు తెలుసా? అది ప్రెజెంట్ కాబట్టి. సో ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకో లాస్ట్ క్వశ్చన్. సో ఎస్, మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మదర్ మిమ్మల్ని పెంచేటప్పుడు ఎలా పెంచారు అనేది మీరు మీ కళ్ళారా చూశారు, బట్ కడుపులో ఉన్నప్పుడు ఎలా మోసారు, వాళ్ళ కష్టం ఎంత, వాళ్ళ ఇష్టం ఎంత, వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేశారు, ఎంత కేరింగ్గా చూసుకుంటే మీరు ఈరోజు హెల్దీగా మీరు బయట తిరుగుతున్నారు అనేది నేను యాజ్ ఎ మెన్గా తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఆన్ స్క్రీన్లో నేను చూపించాను. అబ్బాయిలు చూస్తున్నప్పుడు అరే ఒకవేళ మనం తీసుకుంటే ఇలా ఫీల్ అవుతామా అనే ఒక ఫీలింగ్లో వెళ్ళిపోతారు, ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారు. అమ్మాయిలు లైక్ ఉమెన్ చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నేను నా పిల్లడిని ఇట్లనే కదా చూసుకున్నది, నా బిడ్డని ఇలాగే కదా చూసుకున్నది అని చెప్పి దే విల్ రిమెంబర్ దట్ గుడ్ మెమరీస్. యూత్ చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ప్లస్ అట్ ది సేమ్ టైం వాళ్ళ మదర్ని గుర్తు చేసుకుంటారు. ఆ సినిమాని ఏదో తీసాం తోపుగాడడం గొప్ప అట్లా చెప్పట్లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్గా చూసిన వాళ్ళు నాకు ఈవెన్ మై టెక్నీషియన్స్ కూడా ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, మా వైఫ్ ప్రెగ్నెంట్ టైంలో నేను ఇలా చూసుకోలేకపోయానని. అండ్ ఒక పెళ్ళి అవ్వని అబ్బాయి వాళ్ళేమో ఒక అతను మెసేజ్ పెట్టాడు సినిమా చూసిన నైట్, సార్ నేను చాలా బాగుంది సార్, నాకు ఫ్యూచర్ ఎలా ఉండాలనేది అర్థమైంది అని. సో అంటే సమ్హౌ దే ఆర్ కనెక్టింగ్ టు ద మూవీ. వైఫ్ ఎంత బాగా చూసుకోవాలి ప్రెగ్నెంట్ టైంలో అదే అనేది జనాలకి ఈ సినిమాతో మంచి ఫీల్తో బయటకు వస్తారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్,
మీరు ఇలాంటి మూవీస్తో మళ్ళీ మళ్ళీ మా ముందుకు రావాలి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ చిట్ చాట్. ఎస్, సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ చిట్ చాట్ విత్ మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ చూస్తూనే ఉండండి మా ఛానల్ని.